మూవింగ్ టు సెకండ్ న్యూస్. ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొలిక్కొస్తోంది. టీడీపీ నుంచి 3, జనసేన నుంచి 1 రాజ్యసభకు ఎంపిక కావాల్సి ఉండగా తమ పార్టీ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇవాళ జనసేన అభ్యర్థులు వెంటరాగా జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. మరోవైపు టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కూడా తుది దశకు చేరుకుంది. రాజ్యసభ ఆశావాహులుగా ప్రచారంలో ఉన్న పలువురు నేతలు టీడీపీ కార్యాలయానికి వచ్చి చంద్రబాబును కలుస్తూ ఉన్నారు. చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, ఖమ్మంపాటి రామ్మోహన్ సహా పలువురు నేతలు చంద్రబాబును కలిసి ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, 4 సీట్లలో 1 జనసేన క్లారిటీ ఇచ్చేసింది ఆల్రెడీ. సో మిగతా 3 సీట్లు చంద్రబాబు ఎవరి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇవ్వడానికి? ఆయన మధ్యలో ఎవరున్నారు? ఇదే ఇప్పుడు చాలా ఉత్కంఠగా మారింది. ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సర్కిల్స్లో భారీగా ఉత్కంఠకు తెరదీసిన నేపథ్యంగానే దించడాలి. వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో ఇట్లాంటిది యథావిధిగానే జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి ప్రక్రియ జరుగుతున్నప్పుడు చివరి క్షణం వరకు నామినేషన్ల ముగింపు దశకు చేరుకునే సమయం వరకు ఇట్లాంటి సస్పెన్సే కొనసాగుతుంటుంది. ఎందుకంటే ఆశావాహుల సంఖ్య భారీగా ఉంటుంది. అందులోనూ కూటమి భారీ విజయంతో 2024లో విజయం సాధించింది. ఆ సమయంలో పొత్తు నేపథ్యంలో చాలామంది నేతలు త్యాగాలు చేయాల్సి వచ్చింది. రకరకాల కారణాలతో కావచ్చు, లేకపోతే వాళ్ళకి కొంతమందికి సీనియర్లకి అప్పట్లో సీట్లు లభించలేదు. ఆ తర్వాత సామాజిక సమీకరణ నేపథ్యంలో కొంతమందికి సీట్లు లభించలేదు. వాళ్ళందరూ ఇప్పుడు టికెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో సీనియర్లందరినీ సంతృప్తిపరచాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంది కాబట్టి ఆ దిశగానే పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. ఉన్న 3 ఒకటి సానా సతీష్కి కొనసాగించాలని నిర్ణయించారు. దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంది. ఎందుకంటే దాన్ని కొనసాగించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి సానా సతీష్ యథావిధిగా ఆయన టర్మ్ని ఇప్పటివరకు 1.5 year కంటిన్యూ చేశారు గతంలో. ఇప్పుడు మళ్ళీ మిగతా పదవిని ఆయనకి ఈ పోస్ట్ ఒకటి ఇవ్వబోతున్నారు. మిగతా 2కి సంబంధించి ఎవరికి ఇవ్వాలి, ఆ సామాజిక వర్గాలు కావచ్చు, ఆ ప్రాంతాల ఈక్వేషన్స్ని తీస్తున్నారు. ఎందుకంటే సోషల్ ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం ఈ రోజుల్లో ఉంటుంది. అదే సమయంలో ఇండస్ట్రియలిస్టుల ఒత్తిళ్లు కూడా ఉంటాయి. రాజ్యసభ అనేసరికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి ఏదో ఒక రకంగా పరోక్షంగానో ప్రత్యక్షంగానో వాళ్ళకి సపోర్ట్ చేసే ఇండస్ట్రియలిస్టులు కూడా పెద్ద ఎత్తున ఆశిస్తూ ఉంటారు. సో వాళ్ళందరి నుంచి కొంత ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ముందుకెళ్లాల్సిన బాధ్యత. సో 2వ స్థానానికి సంబంధించి అయితే ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం నుంచే పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తుంది. దాంట్లో ముందు వరుసలో భాష్యం రామకృష్ణ ఉన్నారు. అదేవిధంగా మిగతా ఖమ్మంపాటి రామ్మోహన్ అయితే ఇది తనకి చివరి అవకాశం, ఈసారి మరొకసారి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రిని ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఆయన కూడా ఈరోజు వచ్చి ముఖ్యమంత్రిని కలిశారు. మిగతా అనేక మంది తెలుగుదేశం పార్టీలో గతంలో గుంటూరు ఎంపీగా పనిచేసిన గల్లా జయదేవ్ దగ్గర నుంచి చాలామంది ఆ స్థానాన్ని ఆశిస్తున్నారు. వాళ్ళందరూ ఇప్పటికే ముఖ్యమంత్రిని పరోక్షంగానో ప్రత్యక్షంగానో కలిసి అదేవిధంగా మిగతా లాబింగ్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక 3వ స్థానం పైన అందరి దృష్టి ఉంది. 3వది ఎవరికి దక్కనుందో, ఎందుకంటే అది ఎస్సీ కానీ బీసీలకు కానీ ఇస్తారు అన్నట్టుగా ఒక సమాచారం ఉండడంతో ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన నేపథ్యం. ఎందుకంటే ఇప్పటి వరకు మిగతా 3 ఓసీలకు ఇచ్చారు కాబట్టి 4వది ఖచ్చితంగా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాంట్లో ఎవరికి ఇస్తారు? ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మొన్నటి మహానాడులో ఒక కీలకమైన ప్రకటన చేసింది. పార్లమెంట్లో మహిళా బిల్లు కాకపోయినప్పటికీ కూడా 33%ని అడాప్ట్ చేసుకుంటున్నాం, మీకు పైన ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తాం, 33% ఇస్తామని చెప్పారు. కాబట్టి ఆ దిశగా మహిళలకు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా సెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. భారీ ఎత్తున రాజ్యసభకి అర్హత ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ స్థాయి ఉన్న మహిళా నేతల కోసం ప్రధానంగా రాయలసీమ నుంచి కావచ్చు, లేకపోతే ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచన ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ఖరారైన పేర్లలో మేము మొత్తం లింగమనేని రమేష్ అయితే కృష్ణా జిల్లాకు సంబంధించిన ఆయన, ఒకవేళ సానా సతీష్కి ఇస్తే ఆయన తూర్పుగోదావరి, అలాగే భాష్యం రామకృష్ణకో లేకపోతే మిగతా ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళు గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించిన వాళ్ళే. కాబట్టి మిగతా ప్రాంతాలకు కూడా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని రాయలసీమకి ఇవ్వాలన్న ఆలోచన కూడా ఉంది. సో రాయలసీమ నుంచి మహిళా నేత ఎవరున్నారా అన్న కోణంలో కూడా పెద్ద ఎత్తున సెట్ చేస్తున్నారు. ఒక రకంగా వడపోత పోస్తున్నారని చెప్పవచ్చు. ఆ తర్వాత ఒకవేళ అట్లా దొరకపోతే బీసీ సామాజిక వర్గం నుంచి అయినా ఎవరికైనా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మహిళకి ఇవ్వలేని పక్షంలో, ఒకవేళ అట్లాంటి ఒక ఎంపిక చేయలేని పక్షంలో బీసీ నుంచి యువతకి ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తోంది. ఎందుకంటే యువతకు కూడా కమిట్మెంట్ ఉంది, యువతకు ప్రోత్సహిస్తామని చెప్పడం కావచ్చు, లేకపోతే అన్ని కమిటీల్లో ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ యువతకి పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ దిశగా కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి. ఒకవేళ మహిళ యువత అయితే ఇంకా బాగుంటుంది అన్నట్టుగా ఆలోచిస్తుంది. సో ఈ సామాజిక వర్గాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని 3వ అభ్యర్థి ఎంపిక క్లిష్టతరంగా మారింది. దానికోసమే ఆలస్యం అవుతుంది. వాస్తవానికి
ఈరోజే నామినేషన్స్ వేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇక 2 రోజులు మాత్రమే ఉంది. రేపు ఆదివారం నామినేషన్లు స్వీకరించబడవు, సెలవు దినం. ఎల్లుండి ఒక్కరోజు మాత్రమే ఉంది. ఎల్లుండి తిథిల పరంగా మంచి రోజు కాదు. ఈరోజు అవకాశం ఉంటే ఈరోజు నామినేషన్ వేసేందుకు తాము ఆసక్తిగా ఉన్నామంటూ కొంతమంది తెలుగుదేశం పార్టీకి కూడా వాళ్ళ కేంద్ర కార్యాలయం కూడా సమాచారం పంపించారు. అయితే అంత ఈజీగా ఎంపిక ఉండదు కాబట్టి ఖచ్చితంగా అది ఎల్లుండి వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంటుంది. సోమవారం నామినేషన్ల చివరి రోజు కాబట్టి రేపు ఆదివారం రాత్రి కానీ లేకపోతే సోమవారం కానీ ఆ పేర్లు పూర్తి స్థాయిలో ప్రకటించే అవకాశం ఉంటుందన్నట్టుగా భావిస్తున్నారు. దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అయితే అందరినీ ఈరోజు ప్రధానంగా పార్టీ అధినేత కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఆయన అందుబాటులో ఉన్న సీనియర్లతో కూడా సమావేశమయ్యారు. వాళ్ళ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. సో మరొక వైపు అనేక రకాల సర్వేలు కూడా చేస్తున్నారు. కొంతమంది పేర్లు తీసుకుని ఎవరికి ఇస్తే పార్టీకి బెనిఫిట్ అవ్వాలి, అలాగే అదేవిధంగా కూటమి నుంచి యాక్సెప్టెన్స్ ఉండాలి. కాబట్టి ఇవన్నీ చాలా కీలకమైన నిర్ణయం కాబట్టి ఆ దిశగా ముఖ్యమంత్రి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో అది రేపు రాత్రికి వరకు ఈ ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారంగా అందుతోంది. Right. Thanks for the updates, Ishwar.